కొన్ని అమలుగా కొట్టుకోడు. క్లచ్ దొక్కుతున్నా ఇప్పుడు. సో మీకోసం ఒకసారి ఇంజన్ అయితే స్టార్ట్ అయితే చేసి చూపిస్తా. చాలా పర్ఫెక్ట్గా స్టార్ట్ అయితే అయింది బండి. క్లస్టర్లో చూసారు కదా, ఎటువంటి నాయిస్ అయితే లేదు. అదేవిధంగా బీప్ సౌండ్లు కానీ సెన్సర్లు కానీ ఏం మోగట్లేదు. 35,577 రూపాయలు, సారీ 77 కిలోమీటర్ల 77 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫోన్ చేసి ఫోన్పే చేయకపోయినావు?
ఆ స్కానర్ దీనికి పంపించుకో, దానికి పేమెంట్ చేయి, నేను వీడియోలో ఉన్నా అని చెప్పు. డోరే ఇది సీట్లు చూసారు కదా, ఇది గతంలో మనం ఆల్రెడీ వీడియో చేసాం. హైదరాబాద్ కస్టమర్కి సేల్ అయితే చేసినాం, అన్నను కూడా చూపిస్తా. సో అన్నకి చిన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల చిన్న బండి కావాలని చెప్పి మన దగ్గర అయితే వెహికల్ మన దగ్గర తీసుకుంటా అన్నాడు. వెహికల్ కూడా మనల్ని సేల్ చేయమన్నాడు. రివర్స్ కెమెరా, క్లైమేట్ కంట్రోల్, ఏసీ చూసారు కదా. మళ్ళీ ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా, తర్వాత మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. అన్న ఒకసారి హాయ్ చెప్పు. పర్లేదులే, వీడియోలో ఉన్నాము. పర్లేదు, ఏం కాదు, అట్లేముంటుంది, మనం అంతా జెన్యున్గా చేస్తాం. హాయ్ చెప్పు, ఏం కాదు, మనం లోపల కూర్చొని మాట్లాడదాం. సో నమస్తే అండి. మొత్తం టాపిక్ అంతా కూడా మనం లోపల అయితే కూర్చొని మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నేను వీడియో అయితే చేస్తున్నాను. వివో ఇండియా వాళ్ళు అక్కడ మళ్ళీ ఢిల్లీ కదా కంపెనీ పర్లేదు. సో నమస్తే అన్న, మీకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఒక్క నిమిషం ఫోన్ లాగా ఒక్క నిమిషం నేను. సో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి ఎస్ క్రాస్ సీటా వేరియంట్ 2017కు సంబంధించిన మోడల్ ఆల్రెడీ అన్నకి గతంలో మనం అయితే అమ్మడం జరిగింది. సో అన్న కూడా ఫుల్ సాటిస్ఫై, చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగినటువంటి బండి. అమ్మడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రీసేల్ పెడుతున్నాం. ట్యాక్స్ అన్ననే కట్టిస్తాడు. వితౌట్ ట్యాక్స్ 6,50,000, విత్ ట్యాక్స్ 7,10,000కి, అంతే కదా, సారీ 6,50,000, 7,60,000కి విత్ రిజిస్ట్రేషన్తో పాటు అన్న అయితే ఇస్తాడు. 1,10,000 రూపాయలు ట్యాక్స్ అయితే వస్తుంది, అన్న గట్టి అయితే ఇస్తాడు. సో మ్యాటర్ ఏంటంటే అన్నకు ఒక చిన్న వెహికల్ సరిపోద్ది అని చెప్పి అన్న ఆలోచన చేశాడు. సో ఆల్రెడీ అప్పట్లో చెప్తా. సో అన్నకి ఏంటంటే వెహికల్ తీసుకునే ముందే కొంచెం హెల్త్ పరంగా కొంచెం చిన్న యాక్సిడెంట్ అయితే కాలుకి చాలా ఖర్చు అయింది. సో అదే టైంలో ఇబ్బంది కూడా పడ్డాడు. వాస్తవానికి బైక్ మీద వెళ్ళడం కంటే కార్లో వెళ్ళాలన్న ఆలోచనలో మంచి జెన్యున్ వెహికల్ కావాలి రోహిత్ భయ్య అంటే మనమైతే ఎస్ క్రాస్ అన్టచ్ పీసు ఒరిజినల్ విత్ షోరూమ్ ట్రాక్ ఉన్న బండి. అన్న ఏదైతే ట్రాక్ ఉందో ఢిల్లీలో, అన్న ఇక్కడికి తీసుకొచ్చా కూడా షోరూమ్కి పట్టుకెళ్ళి దీన్ని జనరల్ సర్వీసింగ్ అయితే చేయించి దాదాపుగా 1,800 కిలోమీటర్ల బండి అయితే తోలడం జరిగింది. ముందుగా అన్న పర్సనల్ ఇష్యూ వల్ల అమ్ముతున్నాడు, దీంట్లో ఎటువంటి రిమార్క్ లేదు వెహికల్లో. నేను ఆల్రెడీ చెప్పే కదన్న, మనం పుసుక్కని వీడియో మళ్ళీ ఇట్లా చేస్తే కస్టమర్లు మళ్ళీ ఏం రిమార్క్ ఉండి కస్టమర్ అమ్ముతుండో అది ఇది అని చెప్పి అనుకుంటాడు. అవునా కదా? వాస్తవానికి బండి ఇచ్చాక ఎంతమంది నిన్ను అడిగారు, ఎక్కడి నుండి తెచ్చారు ఇంత పర్ఫెక్ట్ బండి? అది చాలా మంది అడిగారు, ఇంత మంచి బండి ఎట్లా దొరికింది నీకు, ఎట్లా ఏ విధంగా అంటే నేను యూట్యూబ్లో చూస్తున్నాను మంచి వెహికల్ కావాలని. సో సడన్గా రోహిత్ అనే ఒక యూట్యూబరు నాకు చూసేసరికి బండి బాగా నచ్చింది.
వెంటనే కాల్ చేశాను అండ్ బండి చూడగానే నాకు మంచిగా అనిపించింది. ఏదైతే అప్పుడు నువ్వు చూశానో హాస్పిటల్లో అప్పుడు ఉన్నావు. హాస్పిటల్లో నాకు ఉన్నాను, వీడియో కాల్ చేశావు. కాల్ ఫ్రాక్చర్ నేను హాస్పిటల్లో ఉన్నాను. సో బండి నేను అనుకున్నట్టు కంటే ఇంకా చాలా మంచిగా అనిపించింది. అక్కడ చూసిన దానికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంది బండి. సో నేను ఏమనుకో డైరెక్ట్గా ఆ కన్నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. మొత్తం టోటల్ అమౌంట్ కొట్టేశాను నేను. ఈ మధ్యన నేను ఎన్నో చూశాను కానీ ఇలాంటి ఇంత జెన్యున్ సర్వీస్ ఎక్కడ చూడలేదు. అన్న మాట అంటే ప్రాంప్ట్ ఏదైతే అన్నాడో అదే జెన్యున్ ఇచ్చాడు, నా అనుకున్నట్టు ఇచ్చాడు, నా ఫుల్ సాటిస్ఫై. నెక్స్ట్ బండి కూడా నువ్వు నా దగ్గర తీసుకుందని ఫిక్స్ అయ్యాను 100%. ఈ వెహికల్ కూడా నేను ఇప్పుడు నిన్నెందుకు కెమెరాలో చూపించానంటే అన్న ఈ ఇంటీరియర్కి సంబంధించిన బండి నా ఛానల్లో ఇప్పటివరకు ఒకటే పెట్టింది. అవును అవును ఇది నువ్వు కొనకపోయినా ఆ రోజు చాలా మంది డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళు అడిగారు. అవునవును సార్కి ఇచ్చేసారు, నీకంటే 10,000 ఎక్కువ ఇస్తాను. అచ్చా ఓకే. బట్ నువ్వు ఇప్పుడు అన్నావు కదా, నమ్మకం మీద నువ్వు డబ్బులు వేసావు కాబట్టి 10,000 గురించి చూసుకోకుండా నీకు ఆ రోజు ఇచ్చా. వాస్తవం కదా, నీకు కూడా తెలుసు ఆ విషయం, ఎన్ని కాల్స్ వచ్చినాయి ఏంటి అనేది. సో ఇది కేవలం 35,577 కిలోమీటర్లు తిరిగిన డీజిల్ ఇంజన్ బండ్లు హైదరాబాద్లో కాదు కదా, ఎక్కడ కూడా దొరకదు. సో మీరు కూడా ఉంచుకోవచ్చు కదన్నా, ఇబ్బంది ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, బండి దొరకదని చెప్పా. బట్ నువ్వు బండి తీసేయాలి. ఇప్పుడు ఏంటంటే మన గురించి కదా. సో ఇక్కడ చూశారు కదా, ఇది చూపి బండి ఉంచుకుందామని లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకున్నాడు అన్న, కీ చైన్. సో ఇందులో అబద్ధం ఆడేది ఏముండదు. ఈ కీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో అదనమాట. సో ఈ వెహికల్ మన హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ కొత్తగా ఈ వీడియో చూస్తే మ్యాటర్ అర్థం కాదు. సో ఆల్రెడీ మన పాత సబ్స్క్రైబర్స్కి మనం వెహికల్ సేల్ చేస్తాం, ఎలా ఉంటుంది మొత్తం అంతా తెలుసు. సో కొత్తగా చూసే వాళ్ళకి ఫ్రెండ్స్, నా పేరు రోహిత్ అండి, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మంలో ఉంటాను. సో నేనేంటంటే యూపీ, ఢిల్లీ, హర్యానా, అదేవిధంగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ఈ ఏరియాల్లో అన్ని వెహికల్స్ కూడా యూజ్డ్ కార్స్ మనం వీడియోస్ చేసి సేల్ అయితే చేస్తాం. ఇప్పుడు ఇది తెలంగాణ బండి అనుకోండి, సపోజ్ అన్న నాకు కాంటాక్ట్ అయ్యి నా బండి ఇలా ఉందన్న అంటే అన్న దగ్గరికి వచ్చి వీడియో తీసుకుంటా, ఓకేనా. ఈ బండి పిన్ టు పిన్ దీని చరిత్ర కూడా తెలుసు నాకు, ఎందుకంటే గతంలో 2 months కూడా కాలేదు, 1.5 monthsలోనే అప్పుడు అన్నకైతే ఇవ్వడం జరిగింది. ఇంకోటి, అన్న బండి తీసుకున్నాక ఎదురుంగు బొదురుంగు వాళ్ళు ఎన్ఓసి వస్తుందో రాదో అని చెప్పి చిన్న భయం అయితే పెట్టారు అన్నకి. ఓపెన్ మాట్లాడుకుందాం వీడియోలో, ఎందుకంటే చాలా మంది నాకు దొరకరు వీడియో. భయపెట్టిరా లేదా? వాళ్ళు భయపెట్టకపోయి ఉంటే ఈ రోజు నువ్వు సేఫ్ సైడ్ లో ఉండేటోడివి, అవునా కదా? ఎందుకు ఎన్ఓసి ఇష్యూ కాకపోతే వేరే వాళ్ళకి డైరెక్ట్ కొట్టించవచ్చు. నువ్వు డౌట్ పడ్డావు, కరెక్ట్గా నేను 15 రోజుల్లో నీకు ఎన్ఓసి కాగితాలన్నీ చేతిలో పెట్టినా. అసలు అనుకోకుండానే మీరు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు పంపించి డిస్పాచ్ చేసిన అని చెప్పారు. మీరు ఫైనాన్షియల్గా కొంచెం మీకు ఇబ్బంది ఉంది అన్నారు, అది మీరు చెప్పే లోపే నేను ఎన్ఓసి అన్ని కొట్టించి పడేసిన. ఎన్ఓసి కూడా పేపర్లు నీకు బండి రీచ్ అయినా 8 రోజులకో 10 రోజులకో పేపర్లు కూడా వచ్చేసినాయి, ఓకేనా. ఒకవేళ నీకు గనక ఎన్ఓసి తొందరగా కొట్టించకుండా స్లోగా చేసి ఉంటే నువ్వు ఈరోజు ఈ బండి వేరే వాళ్ళకి హ్యాపీగా అమ్మేద్దును, వాళ్ళ పేరు మీద ఎన్ఓసి ఇచ్చేద్దును. సో అందుకనే నీకు రిజిస్ట్రేషన్కి ముడిపడింది ఇక్కడ, ఓకేనా. సో మనం ఏం చేయాలంటే కస్టమర్లకు బండి ఇస్తే మీరు ట్యాక్స్ కట్టి ఒకటి కస్టమర్ కన్నా ఇవ్వాలి వాళ్ళ పేరు మీదకి. ఈలోపు ఎవరైనా కస్టమర్ నీ బండి మీద ముచ్చటపడి వస్తే పేమెంట్ వాళ్ళు ఇస్తారు, నువ్వు దగ్గరుండి ట్యాక్స్ వేసి తంపేయాలి, ఓకేనా. అంతా కూడా నా హ్యాండ్ ఓవర్లోనే జరిగింది. ఓకే, ట్రాన్సాక్షన్ కూడా నీ అకౌంట్కే కొట్టిస్తా. బట్ నువ్వు తంబేసి ఇవన్నీ చేసేలోపు ₹1,00,000 ఆపుతా. నువ్వు తంబుకి వెళ్ళి అంటే సీసీకి వెళ్ళిన ఫోటో దిగడానికి వెళ్తావు కదా వాళ్ళ పేరు మీదకి, ఆ రోజున నువ్వు స్లిప్ పంపించగానే నీ అకౌంట్లో డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి, అంతే కదా. ప్రాంప్ట్గా ఉంటుంది కదా. నువ్వు ఆ రోజు పాపం ఆ రోజు డబ్బులు కొట్టేటప్పుడు కూడా భయం ఉంటుంది, కష్టపడి సంపాదించిన వాళ్ళకి ఎవరికైనా భయం ఉంటుంది. అది ఎవరి వల్ల భయం? మీకైతే నమ్మకం ఉంది, ఇరుగు పొరుగు వాళ్ళ మాటలని అంత పిచ్చోడుగా అంత డబ్బులు ఎలా కొడుతున్నా అని చెప్పి అంటారు వాస్తవానికి, అవునా కదా. బట్ నమ్మకాన్ని అయితే అది ఉంచుకున్నావు కదా నువ్వు, పక్కా కదా. ఇంకోటి, నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటావు అన్న. అసలు యాక్చువల్గా నేను ఇంకా బండి కోసం ఫస్ట్ వచ్చా, ఫస్ట్ నేను కలవాలని వచ్చా, ఇంతవరకు అసలు నీ మోహన్ చూడలేదు, నేను కలవాలని వచ్చా, రాయితో కలవాలి. ఇంకోటి, ఈ టైం చూడు 4 అవుతుంది, స్టిల్ మధ్యాహ్నం భోజనం చేయలేదు. అక్కడ మీటింగ్ అయిపోయింది, ఇక్కడ వచ్చి తిందాం అనుకున్నాం.
ఈలోపు మళ్ళీ నీ మీటింగ్ అరేంజ్ పెట్టుకున్నా, ఇంకా వేరే మీటింగ్ ఉందా, అవన్నీ వరుసగా చూసుకుంటూ వస్తున్నా. ఓకే ఓకే. బండ్లు రోజు వీడియోలు పెట్టంగా మన ఛానల్, అట్లనమాట. సో ఫ్రెండ్స్, డీటెయిల్లోకి పోతే ఇది 2017 మోడల్ ఎస్ క్రాస్ జెటా వేరియంట్, మనకి సెకండ్ టాప్ అండ్ వర్షన్ కింద వస్తుంది. దీంట్లో వాయిస్ కమాండింగ్, క్రూజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, ఏసీ, సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఎల్ఈడి మన ప్రొజెక్టర్ హెడ్ లైట్ అయితే ఉంటుంది. అదేవిధంగా రివర్స్ కెమెరా ఉంటుంది, రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంటుంది. మనకి 1 లీటర్కి డీజిల్ మైలేజ్ వచ్చేసి, నీ మైలేజ్ నీకు వచ్చిన మైలేజ్ నాకు 22 వచ్చింది. 22 వచ్చింది. నిజామాబాద్ 22 వచ్చింది. 22 వరకు వచ్చింది. 22 వచ్చింది. ఏసీ విత్ ఏసీ. విత్ ఏసీ. విత్ ఏసీతోనే. ఏసీ ఎలా ఉంది? చిల్డ్ ఉంది. చిల్డ్ ఉంది. సో 22 మైలేజ్ అనేది క్లైమ్ అయితే అన్న అయితే చేశాడు ఈ 1800 కిలోమీటర్లు ఏదైతే తిరిగాడు. ఓకేనా? మీకు లాస్ట్ చేసిన సర్వీస్ బిల్స్ కూడా మన మారుతి షోరూమ్ ఏరియా కుషాయిగూడ. నేను కూడా కుషాయిగూడ. సో కుషాయిగూడ ఇగోండి, నెక్స్ట్ షోరూమ్కి సంబంధించిన ఎన్వలప్ కవరు కంప్లీట్గా ఇగోండి. నాకు ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో కొంచెం తక్కువ తెలియదు, ఏమనుకోకండి. కుషాయిగూడ అంట. అక్కడ సర్వీసింగ్ అయితే చేయించాడు, అన్ని బిల్లులు కూడా ఉన్నాయి. లాస్ట్ ఎన్ని వేల కిలోమీటర్లకి వెళ్ళాడు అనేది కూడా కంప్లీట్గా ఈ యొక్క సర్వీస్ దాంట్లో ఉంటుందన్నమాట. సర్వీస్ కాస్ట్ ఎంత పడింది? 10,000 పడింది. 10,000 రీజనబుల్లే కదా? నీకు మంచిగా మంచిగా. షోరూమ్కి వెళ్తేనే 10,000 బిల్లు నీకు ఇచ్చి పంపించాడు మారుతివాడు. సో అందుకని మారుతిలో కొంచెం మంచిగా ఉంటుంది అనమాట మెయింటెనెన్స్. సో వితౌట్ రిజిస్ట్రేషన్ 6,50,000, విత్ రిజిస్ట్రేషన్ 7,10,000, సారీ 7,60,000. ఎందుకంటే ₹1,00,000 వరకు ట్యాక్స్ పడుతుంది మనకి. 6,50 వితౌట్, 7,60 విత్. ఓకేనా? సో ఈ ఎలాగో అన్న పేరు మీదకి ఎన్ఓసి ఇచ్చినాం కాబట్టి, అన్నతోనే ముడిపడ్డది కాబట్టి మీరు మ్యాక్సిమం 7,60,000లోనే ఉండండి. ఓకేనా? సో ఇందులో బార్గెనింగ్ అంటే చూద్దామన్నా ఒక 5-10 అటు ఇటు అయినా, వేరేది ఇంకా తక్కువ బడ్జెట్లో నీకు ఇంకా మంచి క్వాలిటీ ఇస్తా, ఒక 5-10 అటు ఇటు అయినా కూడా ఇచ్చేద్దాం. ఓకేనా? రైట్ అండి. సో దీన్ని ఫిజికల్గా వచ్చి చెక్ చేసుకోండి వీడియోలో కంటే. ఇక్కడ నేను సరిగ్గా ఫోకస్ చేయలేకపోయినా, పాపం నా కోసం ఒక పెద్ద మనిషి, పాపం ఆయన 60 ఏళ్ళ పైన ఉంటాడు, ఆ బాబాయ్ వెయిట్ చేస్తాండి ఇక్కడ. ఆయనని మీట్ అవ్వాలి పాపం, అందుకే మళ్ళీ కంగారు పడతారు కదా, వాళ్ళకి లొకేషన్లో ఎన్ని తెలియదు, అందుకే తొందర కట్ చేస్తున్నా. మ్యూజిక్ సిస్టమ్ కూడా పగిలిపోయింది కదా మంచిగా, నీట్గా. సూపర్ ఉంది, సూపర్. ఫుల్ లాంగ్ పోయినాం కదా, నిజామాబాద్ అవతల పోయినాము, చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా ఉంది. సస్పెన్షన్స్ కానీ ఎక్కడ బండి ఎక్కడ ఎత్తేయడం కానీ ఏం లేదు. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో కొట్టడానికి డబ్బులు భయపడతారు. అవును, నేనైతే ఫ్రీగా చేయను కదా. అవునవును, నేను డబ్బులు తీసుకునే కదా చేసి. అవునవును, మీకు క్వాలిటీ ఇస్తే నాకు డబ్బులు వస్తాయి. అంతే అంతే కదా. అంతే. కొట్టచ్చా కొట్టకూడదు ఆన్లైన్లో? 100% నీకు అక్కడ ఒక జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకున్నాను. దానివల్ల మనకి మంచి ర్యాపో అనేది వచ్చింది. 100%. కార్ మెయిన్గా మీరు ఒకటి గమనించింది, కారు డీలింగ్లో నమ్మితే ఎంతమందిని నమ్మాలి? ఒక్కడనే నమ్మాలి. అవును, బాగా తెలిసి వచ్చింది. కానీ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది. ఎందుకంటే నేను చాలా మంది అదన్నది కానీ ఎందుకో ఏమో మీరు చూపించిన క్వాలిటీ కానీ, మీరు చూపించిన ఇది కానీ, ఆడ ఎక్స్ప్లెయిన్ ఎంత క్లారిటీగా ఉన్నట్టు చెప్పడం అనేది బాగా నచ్చింది. ఒకటి జెన్యూనిటీ బాగా నచ్చింది. ఇది ఉన్నది లేదు, ఉంటే ఉంది లేకుంటే లేదు అంతే చెప్తారు తప్ప ఏదో దాన్ని ఏదో చేసి మాత్రం తర్వాత అనేది అయితే బాగా నాకు మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కేర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే అక్కడ అని చెప్పారు. అవునవును, వద్దని చెప్పి ఎందుకు? అవును, దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కేర్ ఆఫ్ ట్రాన్స్ఫర్లు అయినా నా ఛానల్లో చేయనన్నా, అవి మన దగ్గర నడవాయి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ట్యాక్స్. ఓకేనా? ఎందుకంటే కేర్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో చేయించిన కాడి నుండి మీకు మాకు సంబంధం 10 సంవత్సరాల వరకు పొడిగింపుకుంటుంది. అప్పటికి నేను మార్కెట్లో ఉండొచ్చు లేకపోవచ్చు, ఉంటే ఓకే, లేకపోతే మీకే రిస్క్. అదన్నమాట. రైట్ అన్న, మరి మేము బయలుదేరుతాం, జాగ్రత్త. ఏదైనా ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తే మేము మీకు అప్డేట్ ఇస్తాం. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా భయ్యా, కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. రాన్న బండి నువ్వు బండి తీసి ఒకసారి మూవ్ చేయి. నేను ఎట్లా ఇప్పుడు ట్రైల్ వేయలేనుగా, నువ్వు తోలేదన్నా నేను చూపిస్తాను.